For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు, పంచాంగకర్త బ్రహ్మశ్రీ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ ఏప్రిల్ 27వ తారీఖు సంకష్టహర చతుర్థి ఉంది కదా, దాని ప్రాధాన్యత గురించి మాకు తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. సంకష్టహర చతుర్థి అంటే సంకష్టహర చతుర్థి, కొంతమంది సంకటహర చతుర్థి అని అంటారు. అయితే సంకష్టహర చతుర్థి అనేది సాధారణంగా మనకి పురాణ ఇతిహాసాల్లో కానీ, భవిష్యోత్తర పురాణాల్లో కానీ, స్కాంద పురాణంలో కానీ కొన్ని విషయాలు ప్రత్యేకంగా చెప్పబడ్డాయి. ఈ సంకష్టహర చతుర్థి రోజున ఎలా ఏర్పడింది, దానిలో ఎలాంటి నియమాలు పాటించాలని చూస్తే, మొట్టమొదట కథలో ప్రత్యేకంగా ఈ సృష్టి ఏర్పడినప్పుడు అంటే మనకి 4 యుగాలు, కృతయుగము, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఉంటుంది. అంటే ఈ యుగాల్లో మొట్టమొదటి యుగంలో ఈ భూమండలం పైన నదులు, పర్వతాలు, సముద్రాలు ఇవన్నీ ఏర్పడినప్పుడు బ్రహ్మ ఒక జీవజాలాన్ని సృష్టించాలని ఒక ఉద్దేశంతో ఒక జీవజాలాన్ని సృష్టించాట. అంటే మానవుల్ని, జంతువుల్ని సృష్టించాలని, పక్షుల్ని అంటే పశుపక్షాదులను సృష్టించాలని మొట్టమొదటగా మానవుడి యొక్క నిర్మాణాన్ని చేపట్టిన తర్వాత ఆయనకి అసంతృప్తికరంగా ఉందట. అంటే తల కిందకి, కాళ్ళు పైకి రావటం, చేతులు సరిగా లేకపోవటం వల్ల అసంతృప్తికరంగా ఉంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వచ్చి బ్రహ్మతో చెప్పాట, అయ్యా నువ్వు గణపతిని ప్రార్థన చెయ్యి, కాలానికి వచ్చే సంకటాలన్నీ కూడా తొలగించేవాడే మహాగణాధిపతి. అంటే ఏదైతే సంకటాలన్నీ కూడా వచ్చి అంటే సంక్లిష్టంగా, సంకటంగా దోషాలను తొలగించేవాడు మహాగణాధిపతి విఘ్నేశ్వరుడు. కాలానికి విఘ్నం లేకుండా నీకు తొందరగా సంతృప్తికరంగా పనులు జరగటానికి గణపతిని ప్రార్థన చేయండి అని మహావిష్ణువు ఒక సలహా ఇచ్చాట. ఇవ్వంగానే బ్రహ్మ గణపతిని ప్రార్థన చేశాట. ఆ ప్రార్థన చేసిన రోజే సంకష్టహర చతుర్థి. ఆ రోజున సంకష్టహర చతుర్థి, ఆ రోజున మనకి ఈ శ్రావణ మాసంలో ఏదైతే తదియతో కూడిన చవితి రోజున మనకి సంకష్టహర చతుర్థి వస్తుంది. ఆ చతుర్థి రోజున ఎప్పుడైతే వీళ్ళు చక్కగా ఆ రోజున ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేయటం వల్ల జీవితంలో వచ్చే సంకటాలన్నీ కూడా తొలగిపోయినాయట. అది తదియతో కూడిన చవితి రోజునే చేయాలట. అది శ్రావణ మాసం నుంచి ప్రారంభమైంది అది సంకష్టహర చతుర్థి. అయితే ఆ చవితి రోజున ఎలా చేయాలి అంటే, పూజా విధానాన్ని ఎలా చేయాలి అంటే, ఇక్కడ వెదురు బుట్టలో గణపతిని పెట్టాలంటారు. అంటే ఒక కలశాన్ని పెట్టి, అది బంగారం కలశం కానీ, రాగి కలశం కానీ, వెండి కలశం కానీ, పంచలోహాలతో ఉన్న కలశంలో చక్కగా నీళ్లు పోసి, ఒక రాగి నాణెము, ఖర్జూర పండు, వక్క, అక్షతలు, గంగాజలం పోసి దాని మీద ఒక వెదురు బుట్ట పెట్టి, ఒక తమలపాకుతో కానీ, తమలపాకు రావి ఆకు మీద గణపతిని పెట్టమంటాడు. అంటే వెదురు బుట్ట మీద గణపతి ఏ రూపంలో ఉన్నా, పంచలోహాలతో ఉన్నా, వెండితో ఉన్నా, బంగారంతో ఉన్నా, రాగితో ఉన్నా కూడా గణపతిని ప్రార్థన చేయమంటారు. గణపతిని ప్రార్థన చేసి అక్కడ పూజ చేయమంటాడు. అంటే సంకట విమోచనాయ హేరంభాయ అంటే మదనమోహితాయ అంటే హూం ఫట్ స్వాహ అనే మంత్రాన్ని చదవమంటారు. అంటే సాయంకాలం పూట చేయమంటారు ఇక్కడ. అంటే చంద్రోదయ వ్యాప్తి, అంటే చంద్రోదయం ఎప్పుడు ఉంటుంది, సాయంకాలం ఉంటుంది. అంటే ఉదయం అంతా కూడా ఉపవాసం చేసి సాయంకాలం పూట ఈ సంకటహర చతుర్థి గణపతిని ప్రార్థన చేయమంటారు. అంటే సంకటం విమోచనాయన హేరంభాయ మదనమోహితాయ మమ సంకట నివారణాయ హూం ఫట్ స్వాహ అనే మంత్రాన్ని చదవమంటాడు ప్రత్యేకంగా. అంటే ఒకరోజంతా ఉదయం పూట అంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూట ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని చేయండి శాస్త్రం చెప్పబడింది. ఇక్కడ భవిష్యోత్తర పురాణంలో ఈ వ్రతాన్ని చెప్పబడింది. భవిష్యోత్తర పురాణంలో ఏం చెప్పబడింది అని అంటే,
ఏదైతే మహాభారతంలోకి వెళితే కౌరవులకి పాండవులకి మధ్యలో విభేదాలు రావటం, అంటే రాజ్యాల విషయంలో విభేదాలు రావటంతో పాండవులు అరణ్యవాసానికి వెళ్తాడు. పాండవుల్లో ఈ ధర్మరాజుని, అర్జునుడు వీళ్ళందరూ కూడా పంచపాండవులందరూ ద్రౌపది సహా అరణ్యవాసం వెళ్తుండగా దౌమ్యుడు అనే ఓ పురోహితుడిని కూడా తీసుకుని వెళ్ళేట. వెళ్ళంగానే వాళ్ళనందరినీ కూడా పలకరించడానికి శ్రీకృష్ణుడు వనానికి వెళ్ళేట. అంటే కామ్యక వనం అంటారు, అంటే కామ్యక క్షేత్రం అంటారు, కామ్యక వనం అంటారు. వనానికి శ్రీకృష్ణుడు కూడా వెళ్ళేట. వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొన్ని రోజులు ఉన్న తర్వాత ఎలాంటి కష్టాలు పడుతున్నారు, ఎలాంటి యోగక్షేమం ఎలా ఉంది, వీళ్ళు ఎలా క్షేమంగా ఉన్నారా, లేకపోతే వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఏర్పడి ఎలాంటి సంకటాలు ఏర్పడుతుంటున్నాయి, వీళ్ళకంతా ఎప్పుడూ కూడా ఈ ఏదైతే వెళ్ళారో వాళ్ళకి ఆలోచనా శక్తి ఎలా ఉంటుంది, కూర్చునే శక్తి ఉందా, అన్ని రోజులు కాలం గడిపే శక్తి ఉందా, ఏమైనా కాలానికి విఘ్నం కలుగుతుందా అని వీళ్ళు కామ్యక వన క్షేత్రానికి శ్రీకృష్ణుడు వెళ్ళాట. వెళ్ళి వీళ్ళకి బోధించాట. ఓం గ్లౌం గం గణపతయే నమః, గణపతి యొక్క వ్రతాన్ని చేపట్టండి, అది సంకష్టహార చతుర్థి అని. ఆ వ్రతం ప్రారంభం చేసిన రోజున కూడా శ్రావణ మాసంలో తదియతో కూడిన చవితి రోజున ఈ వ్రతాన్ని ప్రారంభం చేశారట. అంటే కామ్యకవన క్షేత్రం అంటే కామ్యము అంటే ఇక్కడ ఏంటంటే కోరిక అని అర్థం. కామ్యకవన క్షేత్రంలో కూడా ఈ వ్రతాన్ని చేశారట. అయితే ఇవన్నీ కూడా ఏమిటంటే మనకి ఈ భవిష్యోత్తర పురాణంలో, స్కాంద పురాణంలో వీటిలో చెప్పబడ్డాయి. అయితే సంకష్టహార చతుర్థి రోజున ఇప్పుడు నేను చెప్పిన వాటిలో వెదురుబుట్టలో పెట్టడం ఒక ఆచారంగా చేస్తారు. రెండో విధానం ఏంటంటే పురాణ ఇతిహాసాల్లో చెప్పినట్టుగా మనం ఇంట్లో చేసుకునే విధానంలో ఆవు పేడతోటి, బంక మన్నుతోటి చక్కగా వినాయకుడిని తయారు చేయాలి. చేసి తమలపాకు మీద కానీ, రావి ఆకు మీద కానీ, మోదుగ ఆకు మీద కానీ, జిల్లేడు ఆకు మీద కానీ ఈ గణపతిని పెట్టాలి. అంటే మన వినాయక చవితి రోజున మనం మట్టి గణపతి పెడతాం చూసారా, పెట్టినట్టుగా ఇది ఆవు పేడ మట్టితో కలిపి గణపతిని చేయాలి. చేసి దాని మీద పెట్టి గణపతిని ప్రార్థన చేయమంటాడు. అంటే కలశం పెట్టాలి, హరిద్ర గణపతి, పసుపు గణపతి పెట్టాలి, దానితో పాటు మట్టితో చేసిన గణపతిని పెట్టి గణపతిని ప్రార్థన చేసి గకార అష్టోత్తరంతో, గణపతి అష్టోత్తరంతో గణపతిని పూజ చేయమంటాడు ఇక్కడ. అది శ్రేష్టమైంది. అలా చేయటం వల్ల కూడా మనకి సంకటాలన్నీ కూడా తొలగిపోతాయని మనకి భవిష్యోత్తర పురాణంలో సంకష్టహార చతుర్థి రోజున గణపతిని ప్రార్థన చేయండి అని చక్కగా చెప్పారు. అలానే ఉండ్రాళ్ళు అంటే ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఉండ్రాళ్ళు అంటే బెల్లంతో చేసినవి నైవేద్యం. మళ్ళీ ఉండ్రాళ్ళు అనగా గణపతి రోజే పెట్టాలి. ఉండ్రాళ్ళు అంటే గుండ్రంగా ఉండేవని అర్థం. అలా చేయకూడదు. మళ్ళీ బెల్లంతో చేసింది నైవేద్యం అనేది పెట్టి 5 చంద్రుడికి చూపించి, అంటే నైవేద్యం పెట్టాలి, మళ్ళీ చంద్రుడికి చూపించాలి, మన చుట్టుపక్కల వాళ్ళందరికీ నైవేద్యం ప్రసాదంగా పెట్టాలి, మనం తీసుకోవాలి, వేరే వాళ్ళకి పెట్టాలి. కానీ గంట లోపలనే, అంటే 2 గడియల కాలంలోనే బయట వాళ్ళకు కూడా పెట్టాలని శాస్త్రం చెప్పారు ఇక్కడ. అందువల్ల ఆ రోజు తప్పకుండా గణపతి యొక్క ప్రార్థన చేస్తే కాలానికి విఘ్నం లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలానే తత్పురుషాయ విఘ్నే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్ అని 12 గాయత్రి మంత్రాలు ఉంటాయి. ఆ రోజున నేను చెప్పిన ఈ గాయత్రి మంత్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేసుకోవటం వల్ల మనకన్నీ కూడా సంకటాలన్నీ కూడా తిరిగిపోతాయని ఈ పాండవులకి దౌమ్యుడు అనే ఒక పురోహితుడు ఈ కామ్యకవన క్షేత్రంలో ఈ సంకష్టహార చతుర్థి చేశారని శాస్త్రంలో చెప్పబడిందమ్మా. ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం అమ్మా.